పచ్చని నా పల్లెటూరు పాడి పంటల గలసల్ల నూరు ఎటు బాయనో వాన చినుకు ఏమో చెప్పుదు పల్లె తీరు పచ్చని నా పల్లెటూరు పాడి పంటల గలసల్ల నూరు కోతకాలమొచ్చేనంటే కోటి సంబరాలు పల్లెలోనా కుప్పనుచ్చే కూలి వాళ్ళు పోలికే కలిసే పల్లెటోళ్ళు శంకాల మోత లేదు గంగిరెద్దుల గజ్జలాట శంకాల. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజైతే కుండ చికెన్ చేయబోతున్నాము. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. మనతో పాటు అయితే ఈరోజైతే మనకు కళాకారుడు గిరణ్ అయితే మనతో ఉన్నాడు. ఈరోజైతే వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సరెలు ఓసి నిన్ను సాగనంపంగా మళ్ళీ చూస్తే దుఃఖమొచ్చేనే చెల్లెమ్మ నిన్ను కండ్రన్ని చెరువులాయనే తోలంగా మాకు ముత్యాల పందిరి కింద నీ ముగ్గురన్నాలు మీ అత్తబోనమ్మ పానుల్లో చెప్పుతుంటే మీ అత్తబోనమ్మ పానుల్లో చెప్పుతుంటే మారుజే బాబులాడాకే చెల్లెలా నీలా తిరిగి జే బాబులాడాకే చెల్లెలా నీలా మీ మామ రాజయ్య ఎదురుంగా నిలుచుంటే మీ మామ రాజయ్య ఎదురుంగా నిలుచుంటే తల వంచి పీటలయ్యమ్మ చెల్లెలా నీలా తల వంపు మాకు దేకమ్మా చెల్లెలా నీలా ముత్యాల పందిరి కింద నీ ముగ్గురన్నలో ఇదే సరేలో ఓసి నిన్ను సాగనంబంగా మీ బాబా పెద్ద బాబా భరతాలు జాదువంగా గల్లు గల్లు నా నడువాకే చెల్లెలా నీలా మెల్లంగా నడిసి రావమ్మ చెల్లెలా నీలా మట్టె నాగులు పోయి మీ బాబా చెవుల పడితే మట్టె నాగులు పోయి మీ బాబా చెవుల పడితే పాపాలు మనకు తలుగమ్మ చెల్లెలా నీలా శాపాలు మనకు తలుగమ్మ చెల్లెలా నీలా అడుబిడ్డాను షారుగు మీద కూసుంటే అడుబిడ్డాను షారుగు మీద కూసుంటే అలికి ముగ్గులు పెట్టమ్మా చెల్లెలా నీలా శ్రీరాముని గుణము ఓలే నిన్ను వలసిన మీ శ్రీవారు శ్రీరాముని గుణము ఓలే నిన్ను వలసిన మీ శ్రీవారు మనసుతో ఏలుకోవమ్మా చెల్లెలా నీలా కలకాలం చల్లగా వరదిల్లు చెల్లెలా నీలా. ఈ కుండలో కొన్ని వాటర్ తీసుకొని అయితే హీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న ఇప్పుడు ఇళ్ళ చికెన్ వంతాం కదా, ఈ ఇళ్ళ మట్టి వాసన అనేది చికెన్ పట్టకుండా కొద్దిసేపు అయితే హీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే కుండ చికెన్ చేసే విధానం అయితే మీకు చూపించబోతున్నాను. మనమైతే ఒక 1 kg చికెన్ అయితే తీసుకున్నాము. ఇందులో బగారా ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే తర్వాత మిర్చి వేసుకుంటున్నాను. కొన్ని మిర్చిని అయితే మనం నిలువుగా కట్ చేసుకోవాలి. కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం వేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీనికైతే చికెన్కి ఇవన్నీ మసాలాలు ఇవన్నీ పట్టేటట్టయితే మనం అయితే దీన్ని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అయితే ఇదైతే మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే ఇదంతా కుండలకైతే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ దీని చుట్టూ అయితే మనం గాలాడుకుంటూ అయితే అరటాకులు అయితే కట్టుకున్నాయి. దీంతో ఒక తాటాకుతో అయితే దీని అయితే సీల్ చేస్తున్నాం. అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. పొయ్యి మీద పెట్టుకొని 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు అయితే దీని అయితే ఉడకబెట్టుకోవాలి. ఆనాడు తెలంగాణ మలదశ ఉద్యమం ఊవెత్తున ఎగుస్తున్న సమయంలో గుర్రంపూడి మండలంలో ఎంతో కీలకంగా వ్యవహరించి ఆనాడు మీరు పాటలు కూడా వాడడం జరిగిందన్న మీ చిన్నపిల్లలను చూసినాము. ఒక్కసారి ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఒక పాట ఏమన్నా పాడగలరా? తెలంగాణ ఉద్యమకారునిగా నేను చాలా వేదికలలో పాటలు పాడినాము. ఇప్పుడు తెలంగాణ అమరవీరుల కోసం గిట్ట ఒక పాట మేము ముందు వాడుతున్నా. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పదునెక్కిపోయిన ఆయుధాలు, జైలు గోడకు చెలిమి చేసినోళ్ళు జంగుల జెండాలు మోసినోళ్ళు, తరగతి గదులల్లో పెరిగినోళ్ళు, తరగతి గదులల్లో పెరిగినోళ్ళు, పోరులలో పడి మార్చినోళ్ళు, మైదానముల ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, మైదానముల ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు మీరు ప్రశ్నల గొడవళ్ళు విసిరినోళ్ళు, ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు, దండిగానే దండు కట్టినోళ్ళు దండయాత్రలు ముందు నడిచినోళ్ళు, గన్నుకైనా వెన్ను చూపనోళ్ళు, గన్నుకైనా వెన్ను చూపనోళ్ళు, పెన్నుతో వెన్నంటి సాగేటోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నేల రాలిన తారలు. ఓకే అన్న, ఒకటైతే ఒక పల్లెటూరు జనపదం అయితే ఒకటి మంచిది పాడాలా. నాకు జనపదాలు అంటే చాలా ఇష్టం. ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిసిపోదు, మనసా నీ మీద నాకు మనసాయని, మదిలోనే నిన్ను వీడిపోని నీడైతిని, కొండ కోనల్లలో వాగు వంకల్లలో సేను చిలకల్లలో చిలక వాలిపోయినట్టు, మనసా నీ మీద నాకు మనసాయని, మదిలోనే నిన్ను వీడిపోని నీడైతిని, కొండమల్లేలన్నీ కొప్పున బెట్టంగా కోరుకున్నా నీవు నా జంత చేరంగా, మల్లేశా నీ మీద నాకు మనసాయరా, మదిలోనే నిన్ను వీడిపోని నీడైతిని, చెరువు కుంటలలో ఊట బావులలో నేను చేదుకోనే తాగే నీరు వైతివిరా, మల్లేశా నీ మీద నాకు మనసాయరా, మదిలోనే నిన్ను వీడిపోని నీడైతిని. ఫ్రెండ్స్ ఇదైతే ఆల్మోస్ట్ 30 to 40 minutes అయితే అయింది. అయితే ఇదైతే ఉడికింది. మనం అయితే ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నిమ్మరసం అయితే దీని మీద మనం పోసుకొని
చేపలు అయితే చాలా జ్యూసీగా ఉడికినాయి, చాలా మెత్తగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి ఒకసారి ముక్కలు చూడండి, చాలా బాగుంది. అవును, అంటే చికెన్ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే మీ ఫ్రెండ్స్తో కానీ ఇట్లా ఎవరైనా దావత్ ఉంటే ఇట్లా చేసుకోండి. ఫైనల్గా అయితే ఒక మంచి పాట అయితే తీసుకున్నా. చికెన్ అయితే నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. ఒక పాట అయితే తీసుకున్నా కిరణ్. పాలబండి ఎక్కుదామా మంజుల పట్నమల్ల దిగుదామా, మంజుల పట్నమల్ల దిగుదామా, మంజుల పాలబండి ఎక్కుదామా మంజుల పట్నమల్ల దిగుదామా, మంజుల పట్నమల్ల దిగుదామా, మంజుల పాలబండి ఎక్కుదామా మంజుల పట్నమల్ల దిగుదామే, మంజులో పట్నమల్ల దిగుదామా, మంజుల పాలబండి ఎక్కుదామా మంజుల పట్నమల్ల దిగుదామా, మంజుల పట్నమల్ల దిగుదామా, మంజుల పాలబండి ఎక్కితేరా సోమయ్య పట్టింపు చేసర్రో, సోమయ్య పట్టింపు చేసర్రా, సోమయ్య పాలబండి ఎక్కితే సోమయ్య పట్టింపు చేసర్రా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన తమ్ముడికి ఇట్లా మంచి మంచి వీడియోలు తీస్తుండు, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.